సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్ని వీడియోస్. సో ఈ రోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి గైస్. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. అండ్ నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ డే టు డే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి. కొద్ది రోజుల క్రితం హార్దిక్ పాండ్యా రిలేటెడ్ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. అదేమిటంటే హార్దిక్ పాండ్యా అండ్ తన యొక్క వైఫ్ నతాషా ఇప్పుడు కలిసి లేరు, విడిపోయి ఉన్నారని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. యా గైస్, ద రూమర్స్ ఆర్ ట్రూ. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అండ్ తన యొక్క వైఫ్ నతాషా అఫీషియల్ గా వాళ్ళ యొక్క డివోర్స్ ని అయితే అనౌన్స్ చేసేశారు. వీరిద్దరు వాళ్ళ యొక్క డివోర్స్ ని అనౌన్స్ చేస్తూ నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఈ విధంగా అయితే ఒక పోస్ట్ అప్లోడ్ చేశారు. అండ్ వీళ్ళకి ఒక కొడుకు అయితే ఉన్నాడు బై ద నేమ్ ఆఫ్ అగస్త్య అని. తను వీరిద్దరి మధ్య కలిసి ఉంటారని అయితే చెప్పారు. అండ్ ఇటువంటి సిచ్యువేషన్ లో వారికి కొంచెం ప్రైవసీ ఇవ్వండి అని చెప్తూ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ అయితే చేశారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కి 2898 AD మూవీ గురించి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీరిద్దరి మీద కల్కి మేకర్స్ కోర్ట్ లో ఒక డిఫామేటరీ కేసు అయితే ఫైల్ చేశారు. బేసిక్ గా ఏం జరిగిందంటే వీరిద్దరు కల్కి మూవీని డిఫేమ్ చేస్తూ అండ్ బ్యాడ్ గా రివ్యూస్ ఇస్తూ ట్విట్టర్ లో ట్వీట్స్ అయితే చేశారన్నమాట. సో అందుకారణంగా కల్కి మేకర్స్ వీరిద్దరి మీద కోర్ట్ లో ఒక డిఫామేటరీ కేసు అయితే ఫైల్ చేశారు. అదే కాకుండా కల్కి మేకర్స్ వీరిద్దరి నుండి 25 crores అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇన్ఫ్లుయెన్సర్ ఆన్వి కమ్దార్ గురించి. యా గైస్, షీ ఈజ్ ఏ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళు ట్రావెలింగ్ చేస్తూ కొత్త కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారన్నమాట. అన్ఫార్చునేట్లీ వీరు 300 feet వాటర్ ఫాల్ పై నుండి కింద జారి పడిపోయారు. అంత పై నుండి కింద పడడం వలన తను సర్వైవ్ చేయలేకపోయారు. దెన్ షీ పాస్డ్ అవే. నేను ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాను. మే హర్ సౌల్ రెస్ట్ ఇన్ పీస్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ గురించి. యా గైస్, చాలా పెద్ద కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ సర్వర్స్ అయితే డౌన్ అయిపోయినాయి. ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవ్వడం వలన చాలా పెద్ద ఇష్యూస్ అయితే జరిగినాయి అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవ్వడం వలన ఇండిగో ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్ ని స్వయంగా చేత్తో రాసి మరీ ఇస్తున్నారన్నమాట. యా గైస్, ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ అవుతున్నాయి. లెట్స్ సీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఇలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ ని ట్రోల్ చేస్తూ ట్విట్టర్ లో ఈ విధంగా ఒక పోస్ట్ ని షేర్ చేశారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు గురించి. ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా పోలీస్ ఐడెంటిఫై చేసి తను డ్రగ్స్ యూస్ చేస్తున్నారని చెప్తూ తన మీద డ్రగ్స్ కేసు అయితే చార్జ్ చేశారు. యా గైస్, ఇవన్నమాట ఇప్పటి వరకు దొరికిన అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ డే టు డే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో యా గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.